ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని నిమ్మలగూడెం, నందాపురం, కట్టుపల్లి, బుట్టాయిగూడెం 4 గ్రామాల శెట్టి బలిజ సంఘస్థులు అంతా కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పోలవరం నియోజకవర్గ కన్వీనర్ పిల్లి అరవాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో పూర్వం నుండి నివసిస్తున్న తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ జీవన విధానం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శెట్టి బలిజ సంఘానికి చెందిన ఎంతో మంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నారని, వారి దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేయడం కోసమే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని, మరిన్ని గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కమిటీ అధ్యక్షులుగా గుబ్బల సత్యంబాబు, ఉపాధ్యక్షులుగా సమ్మంగి సత్యనారాయణ, కోశాధికారి యాండ్ర వెంకటేశ్వరరావును ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మరి కొంతమందిని కమిటీ సభ్యులుగా, గౌరవ సలహాదారులుగా నియమించనున్నామని అన్నారు. మాకు జాబులు కానీ, హౌసింగ్ ఇల్లు కానీ, ఓ బాత్రూమ్ అని కానీ గవర్నమెంట్ తరఫున మాకు ఏమీ రావట్లేదు. అవన్నీ మేము సంపాదించుకోవాలంటే మాకు జనం, మా సంఘాలు మేము బయటికి చెప్పాలని సంఘీకులు అందరూ మాట్లాడుకుని పైన ప్లేన్ ఏరియాలో అందరూ సంఘాలు ఉన్నాయి. మాకు మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ మా అందరూ అనుదనాలు ఉన్నారు. ఏజెన్సీలో మాకు జనం సమీకరణ లేక, ఐక్యత లేక లోపంతో మేము వీడికి బతుకుతున్నాం. ఇక్కడ అందరూ ఐక్యత చేసుకుని చైతన్యం వేయి ఒక తాడు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ సంఘాల ఏర్పడేతలో అందరూ బాగా ముందుకు వచ్చారు. సభ్యులందరూ బాగా అనుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చేద్దామని ఒక తాడు మీద వస్తున్నారు. ఇప్పుడే పోలవరం నియోజకవర్గంలో మా శెట్టి బలిజలు మినిమం 50,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాడు తీసుకొచ్చి మన పోలవరం నియోజకవర్గంలో బొట్టాయడం కేంద్రం కాబట్టి ఈ కేంద్రంలో మా నాయకుడైనటువంటి దుమ్మడి వెంకటగిరి విగ్రహం పెట్టాలని, దాంతోపాటు ఒక అంబేద్కర్ విగ్రహం ఒకటి, అలాగే మేము ఏజ్లో ఉన్నాం కాబట్టి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ దేవుడు ఉన్నాడు కాబట్టి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఒకటి, ఈ 3 కలిపి ఈ బొట్టాడం కేంద్రంలో పెడతారని. నమస్కారం అండి, నా పేరు గుబ్బల సత్యనారాయణ. ఈ ఏజెన్సీలో బుట్టాయిగూడెం మండలం తరఫున బుట్టాయిగూడెం 4 గ్రామాలు కలిపి నన్ను అధ్యక్షులు ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏజెన్సీలో మా శెట్టి బలిజ కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 17% ఉన్న జనాభాలో ఉభయ గోదావరి జిల్లాలో కొంతవరకు మేలు. అయితే ఇక్కడ ఏజెన్సీ కావడం వల్ల మా శెట్టి బలిజల్లో చాలా వరకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగాల్లో కానీ మాకు ఇంతవరకు ఆశించిన స్థాయిలో మేలు జరగలేదు. ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మా శెట్టి బలిజ సంఘాలందరినీ ఒక తాటి మీద తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నానని, అలాగే మా సంఘాన్ని ఏదైనా ఆపదలు ఆదుకోవడం కానీ, మరే ఇతర ఇబ్బందుల్లో కూడా వాళ్ళకి సహాయంగా ఉండడం కోసం మేమందరం తాటి మీదకి రావడానికి, ఈ సంఘం మరింత అభివృద్ధి చెందడానికి నా తరపు నుంచి శాయశక్తులకు కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.